శివాలయంలో అడుగు పెట్టగానే మనకు ముందుగా దర్శనమయ్యేది నందే. ఆయనను చూసి మనసులో కోరికలు చెప్తారు. కొందరు ఆయన రెండు కొమ్ముల మధ్యగా శివుడిని చూస్తారు. నంది కేవలం విగ్రహం కాదు, శివుడికి అత్యంత ప్రియమైన భక్తుడు. ఆయనకు ద్వారపాలకుడు, ఆయనకు ఎప్పుడు దగ్గర ఉండే సేవకుడు. నంది ఎందుకు అంత గొప్పవాడో తెలుసుకోవడానికి ఆయన పూర్తి కథను వినాలి. చాలా సంవత్సరాల క్రితం శీలాదుడు అనే మహర్షి ఉండేవాడు. జ్ఞానం ఉన్నవాడు, ధర్మం ఉన్నవాడు, గౌరవం ఉన్నవాడు. కానీ ఆయన జీవితంలో ఒక పెద్ద కోరిక మాత్రం నెరవేరలేదు. ఆయనకు పిల్లలు లేకపోవడం. అదే విషయం ఆయనను బాగా బాధ పెట్టింది. పిల్లల కోసం ఆయన ఏదో రోజు తప్పక శివుడు వరం ఇస్తాడని నమ్మి చాలా కఠినమైన తపస్సు ప్రారంభించాడు. ఎండ పడినా, వాన పడ్డా, గాలి వీచినా, చలి వేసినా ఏదైనా తపస్సును ఆపలేదు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. శరీరం అంతా ధూళిపడిన, పురుగులు పడ్డ ఆయన తపస్సులో తగ్గలేదు. ఆఖరికి ఆయన భక్తిని చూసి పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. శీలాదుడు శివుణ్ణి చూసి, స్వామి, నాకు ఒక దివ్యమైన కుమారుడు కావాలి అని కోరాడు. శివుడు అతని భక్తితో సంతోషించి, నీకు అయోనిజుడు అయిన ఒక దివ్య పుత్రుడు పుడతాడు అని వరమిచ్చాడు. అది నిజమైంది. ఒకరోజు శీలాదుడు యజ్ఞం చేస్తున్నప్పుడు అగ్ని నుండి ఒక ప్రకాశవంతమైన చిన్న బాబు పుట్టాడు. ఆ బిడ్డను చూసి శీలాదుడు ఆనందంతో నిండిపోయాడు. అతనికి నంది అని పేరు పెట్టాడు. ఈ పేరుకు అర్థం సంతోషం, ఆనందం, హర్షం ఇస్తున్నవాడని అర్థం. చిన్నప్పటి నుంచే నంది చాలా తెలివైనవాడు. వేదాలు, శాస్త్రాలు, మంత్రాలు అన్ని చిన్న వయసులోనే నేర్చుకున్నాడు. ఒకరోజు మిత్రావరుణులు అనే దేవతల ఆశ్రమానికి వచ్చారు. చిన్న నందిని చూసి మురిసిపోయారు. అతను వారికి చాలా భక్తితో సేవ చేశాడు. కానీ వారు వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా ఆగిపోయారు. నందిని చూసి గంభీరంగా అయ్యారు. తర్వాత శీలాదుడికి చెప్పారు, నీ కుమారుడు ఆయుష్ చాలా తక్కువ. ఇది విన్న శీలాదుడు ఎంతో విచారపడ్డాడు. కానీ నంది మాత్రం భయపడలేదు. నన్ను ఇచ్చింది శివుడు, నా జీవితం కూడా ఆయననే కాపాడుతాడు అని విశ్వాసంతో శివుడి కోసం దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. నంది తపస్సుకు మెచ్చిన శివుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. శివుణ్ణి చూసిన నందికి ఆనందం వల్ల మాట రావడం లేదు. శివుడు, బిడ్డ, ఏం వరం కావాలి అని అడిగాడు. అప్పుడు నంది అన్నాడు, స్వామి, నేను ఎప్పుడూ మీ పాదాల దగ్గరే ఉండాలి, మీ దగ్గరే సేవ చేయాలి. అలాంటి భక్తి చూసి శివుడు ఎంతో సంతోషించాడు. ఇకపై నువ్వు నా వాహనం, నా ద్వారపాలకుడివి, నా గణాల్లో ముఖ్యుడు అని వరమిచ్చాడు. అలా నంది శివుడితో ఎప్పుడూ ఉండే దైవమయ్యాడు. శివునికి సంబంధించిన చాలా కథల్లో నంది గొప్ప పాత్ర పోషించాడు. ముఖ్యంగా క్షీరాసాగర వదనం సమయంలో వచ్చిన ఘోర విషం. ఆ విషం ప్రపంచాన్ని నాశనం చేసే శక్తి కలిగి ఉంది. అందరికీ భయమేసింది. ఆ సమయంలో దానిని శివుడు మింగి లోకాలను కాపాడాడు. కొంచెం విషం కిందకి దిగిపోయే సమయంలో నంది వెంటనే ముందుకు వచ్చి అదే విషాన్ని తనే తాగేశాడు. ఇది నంది శివుడిపై ఎంత భక్తి, ఎంత నమ్మకం, ఎంత ధైర్యం ఉందో చూపిస్తుంది. ఈ ఘట్టం వల్లే నందిని అత్యంత గొప్ప శివభక్తుడిగా ఈ ప్రపంచం గౌరవిస్తుంది. తర్వాత కాలంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నందీశ్వరునికి ప్రత్యేక ఆలయాలు నిర్మించబడ్డాయి. తమిళనాడులో మైసూరులో బసవన గుడిలో, మన తెలుగునాటి లేపాక్షి, అనంతపురం, మహానంది, కర్నూలు వంటి ప్రదేశాల్లో నందికి ప్రత్యేకమైన గౌరవం ఉంది. నందిని జ్ఞాని, అష్టసిద్ధులు కలిగిన వాడు, శివుని ప్రథమ శిష్యుడని కూడా భావిస్తారు. నందిని చూసి శివుడిని దర్శించడం చాలా పవిత్రమైన చర్య. అందుకే శివాలయ దర్పణం నందే. ఆయన మనకు నేర్పేది ఒక్కటే, శివుడిపై నిజమైన భక్తి, విశ్వాసం, నిష్ఠ ఉండాలి. అలా ఉంటే శివ కరుణ ఎప్పటికీ మన మీదే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీరు ఎంతో కొంత కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మా అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.